ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అపరాల సాగు రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, కల్లాల వద్ద నుండి అపరాలు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. పెసర, మినుముల సాగు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బోళ్ళు ఖర్చు పెట్టి మందులు చల్లామండి, అపరాలు పండించామండి. పండించినవి కూడా ఏదో కొద్దిగా స్వల్పంగా పండినవి, అవి కొనటానికి కూడా ముందుకు రావట్లేదు గవర్నమెంట్. మా దగ్గర దళారులు మాకు ఖర్చు కూడా రాని పరిస్థితిలో ఉంది. మరి ఎంతో సేద్యం చేసి దీనికి ఒక తీసుకొచ్చిన తర్వాత మరి కొనుగోలు కేంద్రాలు లేక మరి రైతు బయట మేము ఏదో కొద్ది గొప్ప వచ్చే రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన రేట్లకి మేము అమలైపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మరి మమ్మల్ని స్పందించి మరి గోను సంతులు ఇచ్చి మీరే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి మాతో మరి సహకరించాలని రైతులను కూడా మేము వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఈరోజు కార్యక్రమం వచ్చి అంత మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి పనివిప్పి కలిగించి మరి దీన్ని కొనాలని మేము అందరం కూడా రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదపాడు మండలం వట్లూరులో పెసలు, మినుములు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ కల్లాల్లోకి వచ్చి పరిశీలిస్తే రైతులందరూ కూడా పెసలు ఆరబెట్టుకుంటున్నారు. కోతలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉన్నది. ఇంకా బాగు చేసి జల్లీళ్లు కట్టి ఇళ్ల దగ్గరే నిలవబెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పెసరు క్వింటాలకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 8,682 రూపాయలుగా ఉన్నది. అయితే ఇవాళ ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి 7,200, 7,300కు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 1,500 రూపాయలు పైగా ఇవాళ పెసర నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. దీంతోపాటు ఈరోజు మినుములు కూడా ఇవాళ ఖండించడం లేదు. కొనుగోలు కేంద్రాలు పెడుతున్నామని చెప్పేసి మార్కెట్ అధికారులు జిల్లా జేసీ గారు ప్రకటించారు. రైతులు సంతోషించారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కనీసం రైతులు సంచులు అడుగుతూ ఉంటే సంచు ఇచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. అపరాల కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు వాళ్ళు చెబుతున్న ప్రకారం అయితే రైతు అమ్ముకునే పరిస్థితి అయితే ఉండదు. ఇవాళ జల్లుళ్ళు రైతు చూసుకోవాలంట. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇవాళ అపరాలు సంబంధించి సంచులు ఇవ్వకుండా ఇవాళ కొనుగోలు కేంద్రం దగ్గర అపరాలు పట్టుకురావాలని చెప్పేసి అంటున్నారు కొంతమంది.